సరే ఏదేమైనా పక్కన పెడితే బీసీ రిజర్వేషన్ల మీద రాష్ట్రపతి దగ్గరికి పోవాలని అనుకుంటున్నారట. ఏం చేస్తారు రాష్ట్రపతి దగ్గరికి పోయి? ఎంతకాలం నుంచి బీసీ వాదం మీద చర్చ నడుస్తున్నది? గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ తెచ్చింది, ఆర్డినెన్స్ గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపిండు, అదొకటి ఉన్నది. 2 బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి. ఆ 2 బిల్లులు అసెంబ్లీ ఆమోదించి 4 నెలలు అవుతుంది. సరే కాంగ్రెస్ ఏం చేస్తుంది పక్కన పెడితే, అసలు మీరేం చేస్తున్నారు అపోజిషన్ పార్టీగా? కాంగ్రెస్ 4 నెలల కాలంలో ఒక్క ధర్నా చేయలేదు, ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్లలేదు, కనీసం బీసీ మేధావులతో, బీసీ ఇంటలెక్చువల్ ఫోరంతో కానీ అట్లాంటి నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు అని మనం ఎవ్రీడే మాట్లాడుతున్నాం. ఒకరోజు ధర్నాతో సరిపెట్టింది. ఇక బీజేపీకి అసలు వాళ్ళకు ఆ రిజర్వేషన్స్ ఆ 9th షెడ్యూల్లో పెట్టాలన్న ఆలోచన కూడా వాళ్ళకి లేదు. వాళ్ళు క్లియర్గానే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టమే లేదు. అసలు కాంగ్రెస్ దిట్లుంది, బీఆర్ఎస్ దట్లుంది, బీజేపీ దట్లుంది. మరి బీఆర్ఎస్ ఏం చేయాలి? ప్రధాన ప్రతిపక్షంగా ఉండి మీకు అర్హత ఉందా లేదా పక్కన పెట్టండి. 34% ఉన్నది 23%కి తీసుకొచ్చినావు. కొన్ని ప్రాంతాల్లో 18% అమలైంది.